మా వాడు మాత్రం కుంభకర్ణుడేనయ్యా. ఏం లేదు మావా, క్లాస్ అయిపోయి అట్లా బయటికి రాగానే దీనమ్మ వాన మాత్రం విపరీతంగా పడుతుంది. చాలా చల్లని వానలో వేడి వేడి కాఫీ తాగితే ఎలా ఉంటుందిరా అనేసి అలా టీ పోస్ట్ కి వచ్చి ఒక గట్టి ఛాయ్ అయితే ఆర్డర్ ఇచ్చిన. చల్లటి వానలో అలా వేడి వేడి ఛాయ్ తాగుతా అంటే వేరే లెవెల్ ఉంటుంది మావా. మీలో ఎంతమంది వానలో ఛాయ్ తాగుతారో కామెంట్లు అయితే పెట్టేయండి, తెలుసుకుందాం. ఛాయ్ తాగేది అయిపోగానే ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పద్ధతిగా డస్ట్బిన్ లోకి అయితే వేసేసి క్యాంటీన్స్ కి వచ్చేసి ఏం తీసుకుందాం రా అని మొత్తం మెనూ అంతా పరిశీలించి మొత్తానికి అయితే డ్రై మంచూరియన్ ఆర్డర్ ఇచ్చేసిన. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 60 రూపాయలు మాత్రమే. పారులకు వచ్చి 1 year అవుతుంది కానీ ఒక్కసారి కూడా దీని టేస్ట్ అయితే చూడలేదు. ఫస్ట్ టైం టేస్ట్ మాత్రం బేలా, నాకు మాత్రం ఏమనిపిలా. మా వాడు మాత్రం ఇంకా కుంభకర్ణుని లాగా వాంచి పడేస్తాడు. ఇంకా మొత్తానికి అయితే ప్లేట్ని ఖాళీ చేసినాడు. అయ్యా రూమ్ కి పోదాం పారా అంటే లేదు జ్యూస్ తాగల్లా అని చెప్పి నాకు కూడా ఇకుండా ఆ పక్క తిరుగుతున్నాడు చూడండి. ఇంకా మొత్తానికి అయితే పెప్సీ తాగేసి మన ఇండియన్ ఐడి కార్డుతో ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కించి మన హర్షగాన్ని అయితే హాస్టల్ పంపించేసినాడు. ఇంకా నేను కూడా అలా నడుచుకుంటూ పీజీకి అయితే వెళ్ళిపోతున్నాను. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్. మా వాడు మాత్రం కుంభకర్ణుడేనయ్యా. ఏం లేదు